స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె దాచితివే స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం పిండము వలె కాచావు స్తోత్రం చెదరక మోసావు స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు మోసితివే ఎబినేజరే ఎబినేజరే నా తలంపుతో నేనున్నానే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె దాచితివే స్తోత్రం 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 కను పాపగా కాచితివే స్తోత్రం 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 చదరక నన్ను కాచితివే స్తోత్రం జ్ఞానుల మధ్యలో వెర్రివాడి నైనా నన్ను పిలిచినది అద్భుతమే జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతమే నేను దేనికి పాత్రుడనో కాను ఇది కృపయే వేరేమి లేదు నే దేనికి పాత్రుడను కాను ఇది కృపయే వేరేమి లేదు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు మోసితివే ఓ ఎబినేజరే ఎబినేజరే నా తలంపుల్లో నేనున్నానే స్తోత్రం 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 హిందము వలె దాచితివే స్తోత్రం 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 కను పాపగా కాచితివే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె దాచితివే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 చదరక నన్ను కాచితివే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో ఏమీ లేదు ప్రభువా ఈ సంవత్సరం అంతా నువ్వు నన్ను మేలులతో నింపావయ్యా ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే ఎట్టి కీడైనా తలంచని ఏ తండ్రైనా నీలాగలేరు ఎట్టి కీడై
ఏ కీడు తలంచని నీవు ఏ కీడు జరగనీలేదయ్యా నాకు నా భార్యకి నా పిల్లలకి నా కుటుంబాలకి నా భర్తలకయ్యా మా భర్తలకి మా భార్యలకి మా పిల్లలకి స్తోత్రం. ఎట్టి కీడైనా నీవు ఏ తండ్రైనా నీలాగలేరు. దేవుడు కీడు తలంచుడంట. సాతాను అపవాది దుష్టుడాడు కీడు చేసేది. ఎట్టి కీడైనా తలంచని నీవు ఏ తండ్రైనా నీలాగలేరు. మా తండ్రి నీలాగలేరయ్యా. ఈ లోకపు తండ్రులు ఈ లోకపు తల్లులు మీలాగలేరయ్యా. అవునయ్యా. అయ్యా అయ్యా వాడు చావాలని కోరొద్దన్నాడయ్యా. అవునయ్యా. ఎవ్వరు లేరయ్యా. ఎట్టి కీడైనా తలంచని నీవు ఏ తండ్రైనా నీలాగలేరు. ఎబినేజరే ఎబినేజరే ఎంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే నా తలంపులో నీవున్నావు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయములో మోసితివే. స్తోత్రం 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 స్తోత్రం. పిండము వలె దాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కన్ను పాపగా కాచితివే. స్తోత్రం 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 స్తోత్రం. చెదరక నన్ను కాచితివే. స్తోత్రం. అయ్యా నేను చెదిరిపోకుండా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నన్ను నువ్వు కాపాడావు. అవునయ్యా. అయ్యా పిండము వలె నన్ను కాపాడావు. తల్లి గర్భంలో పిండం వలె నువ్వు కాపాడినట్టు ఈ లోకంలో కూడా ప్రభుగా అయ్యా నేను చెదిరిపోకుండా అయ్యా ప్రభుగా పగిలిపోకుండా అయ్యా నన్ను కాపాడేవయ్యా. స్తోత్రం స్తోత్రాలయ్యా. స్తోత్రాలయ్యా. స్తోత్రాలు చెబుతారా? స్తోత్రాలు. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతం. ఎంతమంది జ్ఞానులు ఉండరు ఈ లోకంలో, మా దేశంలో, మా చుట్టుపక్కల జ్ఞానులయ్యా. జ్ఞానులు ఉండారయ్యా. అయ్యా వెర్రివాడినయ్యా నన్ను పిలిచావా తండ్రి. జ్ఞానుల నీ సన్నిధికి పిలిచావా, నీ మందిరానికి పిలిచావయ్యా. చిన్నది అద్భుతము. నేను దేనికి పాత్రుడను కాను. నేను దేనికి పాత్రుడనయ్యా. కృపయే వేరేమి లేదు. నేను దేనికి పాత్రుడను కాను. నేను పాత్రుడు కానయ్యా. నేను దేనికి పాత్రుడను కాదు. ఇది కృపయే వేరేమి లేదు. ఎబినేజరే ఎబినేజరే ఎంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు దాచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిండము వలె చితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం కను పాపగా చితివే. స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. మానక మానక స్తుతించెదము. మానక స్తుతించెదము. మానక స్తోత్రం మానక
మానక స్తుతించెదము. పరిశుద్ధుడ మేము మానవం ప్రభువా. అవునయ్యా. 52 ఆదివారాలయ్యా మానక నిన్ను స్తుతించే కృపించు. నేను, నా భార్య, నా పిల్లలు తండ్రి మానక 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 స్తుతించే కృపించినందుకు అయ్యా, ఇది కేవలం నీ కృపయే. వెర్రివారం అయ్యా మేము అయ్యా. అయ్యా ఎట్టి కీడైనా తలంచని తండ్రి. అవునయ్యా ప్రభువా. ఈ సంవత్సరం అంతా 52 ఆదివారాలు నిన్ను స్తుతించే కృపించినందుకు వందనాలు తండ్రి. సంవత్సరం మీరు ఈ ఆదివారం, చివరి ఆదివారం నీ పాద సన్నిధికి, నీ బలిపీఠం దగ్గరికి వచ్చే కృపించినందుకు వందనాలు. యేసునామములో ఈ స్తుతి అంత, కీర్తన అంతా మా హృదయంలో దేవా 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 రాగమంతా మీ పాదాలకు యేసునామములో అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ముందుకు సర్దుకొని కూర్చోండి. బైబిల్లో పెట్టుకోండి. ముందుకు సర్దుకోండి. ఖాళీ లేకుండా, నేను పిలవకుండా ఖాళీ ఉంటే సర్దుకోండి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. గట్టి చెబుతారా? హల్లెలూయా. అభిలాష్ ముందుకురా. అభిషేక్ ముందుకురా. అక్కడ ముందుకురా. ఇంకొంచెం ఇంకా సర్దుకోండి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అందరు చూద్దాం. హల్లెలూయా. గట్టిగా చూతారా? హల్లెలూయా. బిగ్గరగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మంచిది. మన రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యమైన నామంలో ఈరోజు చివరి ఆదివారానికి ఎంతో ఆశతో కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు చూద్దాం. సంఖ్యాకాండం 16:10. మీ పిల్లల్ని మాట్లాడనియొద్దు. ఎవరు మాట్లాడేది? దయచేసి ఎవ్వరు మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి. అటు ఇటు జరగొద్దు. పిల్లలు ఏడిస్తే కాసేపు అట్లా బయటికి వెళ్ళండి. 9 గంటలైంది. చక్కగా దేవుడు వాక్యాన్ని విందాం. ముక్కులు లేలు తీయండి అమ్మ తల్లులారా. స్త్రీలు తల మీద ముసుగు వేసుకోండి. పురుషుడు ముసుగు లేకుండా కూర్చోండి. టోపీలు ఇలాంటివి పెట్టుకోకుండా. అందరూ వినండి. బాలేసు బాధలు వచ్చినాయా? ఆ చెల్లికి మీ అమ్మమ్మ ఉంది కదమ్మాయి, ఎవరొకరు పెద్దోళ్ళకి ఓ అబ్బాయి నాక్కి విన్నాయండి. పురుషులు నేల కాకండి భర్తల్ని. భర్తని గౌరవించండి. భర్తకు లోబడండి. ఇది ఇంట్లో భర్త తల. ఇది బైబిల్ విధానం. భార్య మొండెం. భార్య ఏంది? మొండెం. బైబిల్ విధానం ఇది. భర్త ఏంది? తల. మీరు తలలు కాకండి. నా సంఘం అంతా తలలై కూర్చున్నారు, నా తల లాగుతున్నారు. భర్తకు లోబడి ఉండండి. భర్తను ప్రేమించండి. 1వ స్థానం భర్త, 2వ స్థానం భార్య. హల్లెలూయా. చూడండి బైబిల్ ఉన్నవారు, మనం అసలు చదువుకున్న అంశం చాలా దూరం తీసుకెళ్ళాం మిమ్మల్ని. ఈ సంవత్సరం ఎక్కడి దాకా వచ్చారు? లోకాసు వార్త 10:36లో ఎవడో పొరుగువాడు. ఈ ముగ్గురులో ఎవడో పొరుగువాడు. ఇంకా నా కళ్ళు చూడండి. మనం చదువుకున్నాం. దొంగల చేతిలో చిక్కిన వాడికి ఎవరు
పొరుగువాడని. అందులో యాజకుడా, లేవీయుడా, సమరయుడా అని యాజకుడి గురించి చదువుకుంటూ వచ్చి, యాజకుడు దేవుడి కొరకు ప్రతిష్ఠించబడినవాడు. అయితే యాజకుడు చేసే పనులేంది, దేవుని కొరకు అతడు ఏం చేస్తాడని చెప్పుకుంటా మిమ్మల్ని సంఘంగా నేను ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకుని వెళ్ళి, గుడారంలో అతడు చేసే మొదటి సేవ బలిపీఠం దగ్గర విన్నాం. తర్వాత చెప్పండి, బలిపీఠం తర్వాత అరిసెలు, చక్రాలు, చెక్కలు, కొత్త బట్టలు, కేకులు. చెప్పండి, బలిపీఠం దగ్గర నుండి ప్రత్యక్షపు గుడారం లేడకి తీసుకెళ్ళా. నువ్వు అడ్డు తెరకు దూకావు, అప్పుడప్పుడు వస్తే అంతే ఉంటుంది. ఎత్తడి గంగాలం ఉంది. తర్వాత పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాము, సంఘం పెట్టారా? పెట్టిన తర్వాత ఏముంది? దీప వృక్షం, తర్వాత ధూపవేదిక, తర్వాత సన్నిధి రొట్టెల బల్లతో బల్లారాధన ఇచ్చా. ఆ నుండి వచ్చాం మళ్ళా మనం అతి పరిశుద్ధ స్థలంలో అడ్డు ఆడుంది తెర, అడ్డు తెర అయిపోయింది. అడ్డు తెర దాటారా? ఉండరు ఇంకా. రాజేష్ అన్న వాక్య వినుము. అడ్డు తెర దాటి లోనికి వెళ్ళాం. ఏముంది? అతి పరిశుద్ధ స్థలంలో, ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఒక దేవుని నిబంధన మందసం ఉంది. ఆ మందసంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. మందసం లోనకి వెళ్ళాం. ఆ బంగారు మందసం లోనకి వెళ్తే 3 ఉపకరణాలు ఉన్నాయి. హెబ్రీ 9:4 3 ఉపకరణాల్లో ఒక ఉపకరణం మొన్న ఆదివారం, పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం తీసుకెళ్ళాను మిమ్మల్ని. ఆ ఉపకరణంలో ఒకటి మన్నా గల బంగారు పాత్ర. ఒకటి 3 ఉపకరణాల్లో మన్నా గల బంగారు పాత్ర గురించి చెప్పా. గుర్తొచ్చిందా? మన్నా గుర్తుందా? మన్నా ఉందా? గుర్తు మాంసం ఉందా? పట్టించారు, పెద్దవి పట్టించారు బాగా. ఎండేసారా? ఎండలేదు ఇంకా. ఎండొచ్చేలకి నిన్న దేవుడికి స్తోత్రాలు చెబుతున్నారు అందరు పెద్దగా. అమ్మ ఇప్పుడన్నా ఎండుతాయి, లేకపోతే కంపు కొట్టేయనే. వచ్చారా? ఎక్కడికి వెళ్ళారు? మన్నా గల బంగారు. బాధపడగాకని మిమ్మల్ని తిడతానికి కాదులే, కాస్త నవ్వుతారని. హల్లెలూయా. ఇంకెంటనే వేస్తారు మొహం కిందకి. ఏనండి, మన్నా గల బంగారు పాత్ర అయిపోయింది. రెండో ఉపకరణం ఏంది? హెబ్రీ 9:4 చిగురించిన అహరోను చేతి కర్ర. అది చిగురించిన అహరోను చేతి కర్ర. ఈరోజు మనం ఇది మిమ్మల్ని నిబంధన మందసంలో అతి పరిశుద్ధ స్థలంలో రెండో ఉపకరణం చిగురించిన అహరోను చేతి కర్రను ధ్యానించుకుంటున్నాం. లక్ష్మి అక్క కూర్చొని ఆకి వినిక బాగా. చిగురించిన అహరోను చేతి కర్ర గురించి వింటున్నాం. బాగా నా కళ్ళు చూడండి, మీరు మనసు పెట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబంధన మందసంలో పాత నిబంధన నుండి ఇప్పుడు దాకా ఆ కర్ర ఉంది. చిగురించిన అహరోను చేతి కర్ర అనండి. ఎండిపోయిన అహరోను చేతి కర్ర అనండి. ఎండిపోయిననే ఉందా? చిగురించిననే ఉంది. అహరోను చేతి కర్ర అంట. అహరోను మోసే కర్ర కాదు, మోసే చేతుల్లో కూడా ఉంది ఒక కర్ర. ఆ కర్ర కాదు, ఇది అహరోను చేతిలో చిగురించిన కర్ర. అహరోనుది ఆ చేతి కర్ర. అదేమైందంట? చిగురించింది అనండి. మీరు అందరూ నాకు తెలుసుగా అనండి. అనబ్బాయి చిగురించింది. ఏంటిది? అహరోను చేతి కర్ర. ఇంకొక ఉపకరణం ఉంది. ఏంటిది అది? నిబంధన పలకలు. ఆ నిబంధన పలకలు ఎల్కేజీ నుండి మళ్ళీ ఎల్కేజీకి రేపు కొత్త సంవత్సరంలో తీసుకెళ్తా. పలకిచ్చి మీకు బలపం పట్టించి దాన్ని ఏమంటారు, అక్షరాభ్యాసం చేపిస్తాను. కొత్త సంవత్సరంలో మొదటి వారం నుండి అసలు అక్షరాభ్యాసంలోకి వెళ్తారు మీరు.
వెళ్తారా? చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేస్తారు కదా, నా దగ్గరికి తెస్తారు పలకలు తెచ్చాక ఏ బి అలు రాపిస్తారు కదా. ఆ పలకల మీద ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆదివారాలు 10 ఆజ్ఞలు చదువుకుంటారు. కొంచెం లోతుకెళ్ళి బాగా చూడండి, ఇక్కడ రండి. ఇక్కడ బైబిల్ ఉన్నవారు ఈరోజు చిగురించిన అహరోను చేతికర్ర. ఇశ్రాయేలీలు పాత నిబంధనలో ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు పగలు దేవుడు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళని నడిపిస్తూ ఉంటే, నా కళ్ళు చూడండి, ఇక బైబిల్ అయిపోయింది, నా కళ్ళు చూడండి, నడిపిస్తూ ఉంటే వాళ్ళు కొంత దూరం పోయిన తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకి ఒక సమస్య వచ్చింది. 16వ అధ్యాయం 17వ అధ్యాయం 2 అధ్యాయాలు గుర్తుంచుకోండి. ఇశ్రాయేలీలకు ఒక సమస్య వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతా ఉండంటే ఇశ్రాయిల్లో లేవీ గోత్రికుడు ఒకడు ఏం చేశాడంటే, అతని పేరు కోరాహు అనండి, చెప్పండి ఏం పేరు? కోరాహు అనండి. ఇతను లేవీ వంశానికి చెందినవాడు, లేవీ గోత్రికుడే కోరాహు. ఈ కోరాహు అనే అతను తర్వాత రూబేను ఉంది కదా, మొదటి కుమారుడు, ఇశ్రాయిల్లో మొదటి కుమారుడు, 12 గోత్రాలు, దాతాను అబీరాము. రూబేను గోత్రంలో 2, దాతాను అబీరాము అనండి. ఈ ఏందో కొత్త పేరు లాగా ఉన్నాయి అన్నయ్య, నోరు తిరగట్లా ఈ నోరు అని అనుకోగాకండి, అనండి. కోరాహు, దాతాను, అబీరామ్ అనండి. నేర్చుకో, చెయ్యి అనండి. కోరాహు, దాతాను, అబీరామ్ అనండి. కోరాహు, దాతాను, అబీరామ్. వీళ్ళు ఏం చేశారంటే మోషే మీదకి అహరోను మీదకి విరోధంగా వెళ్ళిపోయి మీరే పరిశుద్ధులా, దేవుని సంఘంలో మీరు మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు, దేవుడికి మీరే ప్రతిష్ఠితులా, మేము కాదా ఇశ్రాయేల్ సంఘం అంతా చేయొచ్చు, మీరే యాజకత్వం చేయాలా, మేము కూడా యాజకత్వం చేస్తామని యాజకత్వాన్ని కోరారు వీళ్ళు. రూబేను గోత్రంలో దాతాను అబీరామ్ అని అతను, లేవి గోత్రంలో కోరాహు, ఇలా ముగ్గురు కలిసి ఒక 250 మందిని పోగు చేశారు మోషేకి విరోధంగా. ఎంతమందిని? 250 మందిని. 16వ అధ్యాయం 2వ వచనంలో ఉంది సంఖ్యాకాండంలో. మోషే అహరోను మీదకి వెళ్ళారంట, ఎదురుగా నిలిచి 250 మంది కలిసి, మీరేనా యాజకత్వం చేసేది, మీరేనా బలులు అర్పించేది, మీరేనా గుడారంలోకి వెళ్ళేది, మీరేనా పరిశుద్ధ స్థలంలో సేవ చేసేది, మేము పరిశుద్ధులం కాదా, మేము ప్రతిష్ఠించబడిన వాళ్ళం కాదా, మేము యాజకత్వం చేయకూడదా, మేము వాక్యం బోధించకూడదా, మేము ప్రజల్ని ఆశీర్వదించకూడదా, మేము బళ్ళివ్వకూడదా, మాకేం తక్కువైందా అని లేచారు వీళ్ళు ముగ్గురు. 16 2వ వచనంలో లేచారు. 16 3వ వచనంలో విరోధంగానే ఉంటుంది, ఎదురుగానే ఉంటుంది, ఆపోజిట్ విరోధంగానే ఉంటుంది. 16 10లో మోషేకి బాధేసిద్ది. ప్రత్యక్షపు గుడారంలో దేవుని ఎదుట సాగిల పడతాడు, అయ్యా నువ్వు చెప్పినట్టే మేం చేసింది, నువ్వేగా నేను ఎక్కడో పోయి దాక్కొని మామ మంద మేపుతున్నంటే, నా పిల్లలతో నా కుటుంబంతో నేను నా ఊరిలో ఉంటే, నువ్వేగా హోరేబులో నాకు ప్రత్యక్షమైపోయి వాళ్ళని నడిపించమని చెప్పావు, లేకపోతే నేను ఆడే ఉండేవాడినిగా, నువ్వెందుకు నన్ను పిలిచావు, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వీళ్ళు నాకు మీకు ఎదురుగా లేచారు, వీళ్ళు విరోధంగా ఉన్నారు, నువ్వేగా అహరోను ప్రతిష్ఠించమని చెప్పావు, యాజకత్వం ఇవ్వమని చెప్పావు, సేవ ఎలా చేయమన్నావు, వీళ్ళు కావాలంటున్నారు, ఏం చేయాలయ్యా అని ఏడుస్తున్నాడు. కోరాహును పిలిచి, ఇదిగో దేవుడు మీకు పరిచర్యకి ఎన్నుకున్నాడుగా, ఎక్కడో లోకంలో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి తన మందిరంలో మిమ్మల్ని ఒక మొక్కగా నాటాడుగా, పాటలు పాడేవాళ్ళుగా, ఆరాధించేవాళ్ళుగా, స్తుతించేవాళ్ళుగా, ప్రార్థించేవాళ్ళుగా చేసుకున్నాడుగా, ఎందుకు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారని 16వ అధ్యాయం 10వ వచనంలో అడుగుతాడు. అయితే కోరాహు మోషేకి భయపడ్డావు, ఎదురు తిరుగుతాడు. అయితే రూబేను గోత్రంలో ఉన్న దాతాను అబీరామును పిలిపిస్తే, ఆయన మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్ళలా, మమ్మల్ని వాగ్దాన భూమిలో అడుగుపెట్టలా, మాకు స్థలం ఇవ్వలా, ఇల్లు ఇవ్వలేదు, మాకేమి ఇవ్వలేదు, ఆయన ఇంకా ప్రయాణంలోనే ఉన్నాం, ఆయన పిలిస్తే మేము వచ్చేది, మేము రాము, ఆయన పిలిస్తే మేము రావాలా అని చెప్పి పాలు తిరుగుబాటు చేశారు. ఇక ఏం చేయాలో అర్థం కాక, సరే
దేవుడు ఎన్నుకున్నవాడు ఎవరో దేవుడే తీరుతాడా, ఇక మేమేం చేసాం, మేము మనుషులమే కదా. మీ 250 మంది ధూపార్తులు తీసుకొని నూనె పోసుకొని ఒత్తులు ఎదిగించుకొని రండి ప్రత్యక్షపు గుడారం ఎదుటికి, యెహోవా ఎదుట మనం ధూపం వేద్దాం. ఎవరు దేవుడు ఎన్నుకుంటే వాళ్ళ ధూపం ఆయన స్వీకరిస్తాడు, రండి అని చెబుతాడు. ఆ 250 మంది వచ్చేస్తారు. దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చి ఇశ్రాయేలు వంశం అంతటిని నాశనం చేయాలనుకుంటే మళ్ళా మోషే సకల శరీర ప్రాణాత్మల దేవుడా, ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి, ఆ ముగ్గురు చేస్తున్న పాపాన్ని బట్టి, 250 మంది చేస్తున్న పాపాన్ని బట్టి ఇన్ని లక్షల మందిని చంపితే ఎట్లా అయ్యా అని సాగిలపడ్డాడు. వాళ్ళు ఇక దీపం వేస్తున్నప్పుడు అగ్ని గుడారంలో నుండి వచ్చి వాళ్ళు తెచ్చిన వాటన్నిటిని కలిసి మొత్తం 250 మంది కాలిపోయారు. 250 మంది చనిపోయారు. మోషేకి విరోధంగా లేచినప్పుడు, అహరోనుకి విరోధంగా లేచినప్పుడు పాత నిబంధనలో 250 మంది చనిపోయారు. ఇక మోషే ప్రార్థన చేస్తా బాధపడయ్యా, నేను ఒక్కడ గాడిద కూడా తీసుకోలే ఇశ్రాయేలీలో, ఒక్క కుటుంబానికి కూడా నేను అన్యాయం చేయాల, వీళ్ళు నా మీద ఇలా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ దాతాను అభిరామ్ అనేవాడు రాట్లా, అందరికి వచ్చినట్టు మరణం వాళ్ళకి రాకూడదు, వాళ్ళకి ఎంత మరణం వస్తేనో వాళ్ళకి తెలిసిద్దని అంటే, అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు ఇలా చెప్పమంటే వాళ్ళు పోయి చెబుతారు, దాతాను అభిరాము గుడారాల్లో నుండి అందరు బయటికి వెళ్ళిపోండి, వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు మాత్రమే ఉండమంటాడు. కోరాహు కుమారులు తప్పితే, కోరాహు దాతాను అభిరాములు వాళ్ళ భార్యలు పిల్లలు, కోరాహు పిల్లలు మాత్రం మోషేకి ఎదురుగా రాలా. తండ్రి వచ్చినా ఎదురుగా విరోధంగా లేచిన కోరాహు కుమారులు రాలా. వాళ్ళు మోషేతో ఉన్నారు, వాళ్ళు అహరోన్తో ఉన్నారు. ఆ మిగతా వాళ్ళకి ఒక పెద్ద భూకంపం వచ్చింది, ఒక వింత లాంటి మరణం వచ్చింది. ఏంటంటే భూమి నోరు తెరిచింది. మొదటి భూకంపం ఇశ్రాయేలు ప్రయాణాల్లో వచ్చింది. భూమి నోరు తెరిస్తే వాళ్ళు ప్రాణాలతోనే పాతాళంలోకి దిగారని రాయబడి ఉంది 16వ అధ్యాయంలో. ప్రాణాలతోనే అందరికి భయం వేసింది. అందరూ వారి సంబంధులు అందరూ ప్రాణములతోనే పాతాళంలోనికి దిగిపోయారు. భయపడిపోయి భూమి నోరు తెరిస్తే భూమి చీలితే భయం వచ్చిద్దా లేదా అమ్మా? భయం వచ్చిద్దా లేదా? మన పక్కన భూమి చీలితే ఏమొచ్చింది? భయం వచ్చింది. ఈ మధ్యకాలంలో అందరు వాట్సాప్లో వస్తుంది, అందరు చూస్తున్నారులే. నాకు పెట్టారు ఎవరో అంట వాస్తు దోషం ఉందని చెప్పి మీ ఇంట్లో, వాళ్ళది అపార్ట్మెంటు, మీ అపార్ట్మెంట్లో మీ ఇల్లు అన్నిట్లో కనక వర్షం కురిపించాలంటే అది ఆ మూలన ఉన్న పిల్లర్ కొట్టేయమన్నారంట. వాళ్ళు వాస్తు దోషం ఉందని చెప్పి ఆ పిల్లర్ కొట్టేశారంట. పిల్లర్ కొడితే అపార్ట్మెంట్ ఆగిద్దా? బెంగళూరులో గొప్ప కూలి పడిపోయింది, ఎంతమంది చచ్చిపోయారు. జనాలు అప్పుడు పరిగెత్తుతున్నారు బయటికి, కోలుతున్నట్టే పసిపిల్లలు పెద్ద కేకలు పెట్టి ఏడుస్తున్నారు. భూమి నోరు తెరిస్తే మనం ఏడాగుతాం. దాతాను అభిరాము కోరాహు, దాతాను అభిరాము పిల్లలు భార్యలు మొత్తం గుడారాలతో సహా చనిపోయారు, పాతాళంలో పడ్డారు. అప్పుడు మిగతా వాళ్ళకి బాధ వేసింది. ఇదేంది, మరలా 18,000 మంది ఎదురు లేచారు వాళ్ళకి. 16వ అధ్యాయం చివరి వచనం, 16వ అధ్యాయం చివరి వచనం, సంఖ్యాకాండం 16. చదవండి 41. మర్నాడు ఇశ్రాయేల్ సర్వ సమాజం మోషే అహరోనుల విరోధంగా ఇక ఈ 250 మంది చనిపోవటం, వాళ్ళను భూమి మింగటం, ఇది జరిగేలకి కొంతమంది శనిగే గుంపులు వేశారు. మళ్ళా ఏమి ఆయన అలా ప్రార్థన చేయకపోతే వాళ్ళు చావకుండా ఉంటే పోయిద్ది కదా ఏందని సనగటం ప్రారంభించారు. సనగటం ప్రారంభించేలకి దేవుడికి మళ్ళా కోపం వచ్చి మళ్ళా తెగులు వచ్చింది. తెగులు వస్తే చూడండి, ఆ తెగుల్లో లేదు 50వ వచనంలో పైన 49 చివరిలో
కోరాహు తిరుగుబాటు వలన చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత. ఎంతమంది అమ్మ? 14,700. అంతకుముందు 250. మరలా దాతాను అభిరామాల కుటుంబాలు మొత్తం ఒక 15,000 మంది చనిపోయారు ఆడ. ఎంతమంది? 15,000 మంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇట్లా లాభం లేదు, దీనికి ఒక ఎండు పెట్టాలి, ఒక ఆలోచన చేయాలి, ముగింపు పలకాలని దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయ్ మోషే ఎట్రా 12 గోత్రాల్లో పెద్దలను పిలువ అన్నాడు. 12 గోత్రాలు: రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబులును, దాను, నఫ్తాలి, గాదు, అషేరు, ఏసేపు, బెన్యామీను 12 మంది గోత్రికులను పిలిచారు. పెద్దలు రమ్మన్నాడు. తలా ఒక కర్ర తేండి. ఈ కర్ర రూబేంది, ఈ కర్ర షిమ్యోనిది, ఈ కర్ర లేవిది, ఈ కర్ర ఏంది మీరు యూదాది, ఈ కర్ర ఇస్సాకారుది, ఈ కర్ర జబూలునిది, ఈ కర్ర దానుది, ఈ కర్ర నఫ్తాలిది, ఈ కర్ర గాదుది, ఈ కర్ర ఆషేరుది, ఈ కర్ర ఏసేపుది, ఈ కర్ర బెన్యామీనుది. ఎన్ని? 12 కర్రలు. చెప్పండి ఎన్ని కర్రలు? 12 ఏళ్ళు చూపెట్టండి. అమ్మ చేతులు లేవా? ఎడని పెట్టి వచ్చారు. ఇంకా అరిసెల దగ్గర ఇవ్వండి ఇక చేతులు. 12 10 తీసారు. ఎట్లానండి ఎదురోళ్ళని కొట్టారు, లేనిపోయింది. కొంచెం యాక్టివ్గా రండి. 10 2 ప్లస్ 2 చేతులు తెచ్చండి. 12 కర్రలు తెచ్చారు. 12 కర్రలు తెచ్చి అహరోనికి ఇచ్చారు. మోషేకి ఇచ్చారు. అహరోనికి గొడవలు అవుతాయని మోషేకి ఇచ్చి, ఇదిగో ప్రత్యక్షపు గుడారంలో దేవుని నిబంధన మందసం దగ్గర 12 కర్రలు పెడతాను నేను ఈ రాత్రి. కర్రల మీద మీ పేర్లు రాయమన్నాడు. కర్రల మీద మీ పేర్లు రాయండి. చెప్పండి. మొదటి కుమారుడు. వామ్మో, 12 గోత్రాల పేర్లు తెలిసి ఉండాలి. 12 శిష్యుల పేర్లు తెలిసి ఉండాలి. 12 శిష్యుల పేర్లు తెలుసుకొని ఉండాలి. 12 గోత్రాల పేర్లు తెలుసుకొని ఉండాలి మనం. ఎందుకంటే పరలోకంలో 24 సింహాసనాలు ఉంటాయి. 12 గుమ్మాల మీద 12 పేర్లు ఉంటాయి, గోత్రికుల పేర్లు. 12 పునాదుల మీద 12 శిష్యుల పేర్లు ఉంటాయి. అవి మర్చిపోతే అట్లా? పరలోకంలో ఉండే వాళ్ళ పేర్లు. ఈ 12 మంది పేర్లు రాశారు. ఎవరి కర్ర మీద వాళ్ళ పేర్లు, ఎవరి కర్ర మీద వాళ్ళ పేర్లు రాసి నాకల్లి చూడండి ఇచ్చారు మోషేకి. మోషే తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. 17వ అధ్యాయంలో ఉంటుంది సంఖ్యాకాండ 17వ అధ్యాయంలో విషయం అంతా. ప్రత్యక్ష గుడారంలో పెట్టి, ఇదిగో దేవుడి సన్నిధిలో పెట్టాం. ఎవరి కర్ర చిగురించిద్దో, ఎవరి కర్ర పూసిద్దో, ఎవరి కర్ర పండిద్దో, ఎవరి పేరు మీద కర్ర పండిద్దో, పూసిద్దో, చిగురించిద్దో, వాళ్ళే దేవుడి సేవకు ఎన్నుకున్న గోత్రం అని చెప్పాడు. సరే ఇది బాగానే ఉందని చెప్పారు. 12 కర్రలు తెచ్చారు, ఆడ పెట్టారు. ఇక వెళ్ళిపోయారు. రేవి నాకి నేను గోర్లు తీసుకున్నాం. వెళ్ళిపోయారు ఇక అందరూ. ఇంకా తెల్లారింది. చూడండి 17వ అధ్యాయం. మరునాడు మోషే 17వ అధ్యాయం 4వ వచనం. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలో శాసనములు ఎదుటి వాటిని, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించిన ఇశ్రాయేలు మీకు విరోధంగా సనుగులు నాకు వినపడకుండా, కాబట్టి నేను మానిపేస్తా. ఇంకెందుకు మీరు కొట్టుకోవటం? నేను పాస్టర్ని అవుతా, నేను పాస్టరమ్మని అవుతా, నేను సేవకుని అవుతా, నేను వాక్యం చెబుతా, నేను బలులు అర్పిస్తా, నేను యాజకత్వం చేస్తా. ఈ కొట్టుకోటాలు మీకు ఎందుకు? ఈ సేవ ఎవరిది? నాది. సేవ దేవుడిది. సేవ ఎవరిది? నాదని నన్ను అనుకో. సేవ ఎవరిది? దేవుడు సేవకి ఎవరిని ఎన్నుకుంటాడు అది ఆయన ఇష్టం. ఎవరిని కోరుకుంటాడు అది ఆయన చిత్తం. అది ఆయన ఆలోచన. మనం ఎందుకు కొట్టుకోవటం?
మనం అందరం దేవుడి బిడ్డలమే. ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని, కుడి చేయి పని కుడి చేయి, ఎడం చేయి పని ఎడం చెయ్యి, కుడికాలు పని కుడికాలు, ఎడంకాలు పని ఎడంకాలు, గుండె పని గుండె అనండి. కిడ్నీలు పని కిడ్నీలు, గుండె పని కిడ్నీలు చేస్తే ఎలా ఉంటుంది? కిడ్నీల పని గుండె చేస్తే ఎలా ఉంటుంది? ఊపిరితిత్తుల పని ఊపిరితిత్తులు, కళ్ళు పని కళ్ళు, ముక్కు పని ముక్కు, నోరు పని నోరు. కాబట్టి ఎందుకు దేవుడు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు పని చేస్తారులే అన్నాడు. ఈ లోపల ముక్కు అలిగి గబక్కన ముక్కు మూసుకుంటే ఏమైద్ది? చచ్చిపో, దేహం అంతా పోయిద్ది దెబ్బకి. సరే, ఈ రాత్రి పెట్టారు, యెహోవా సన్నిధిలో శాసనాలు ఎదుటి ఉంచారు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే దాని మీద పేర్లు ఉన్నాయి కదా. కర్రల మీద ఏముండయి? పేర్లు ఉన్నాయి. గుడారంలోకి ఎవరు వెళ్ళకూడదు, కర్రలు మాత్రమే ఉండాలి, పేర్లు రాసిన కర్రలు ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు చెబుతాడు, వాణ్ణి చిగురిస్తాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు, ఫలింపజేస్తాడు. దేవుడు ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పనిలో వారికి తోడుకుంటాడు. ఆ 12 కర్రలు ఇచ్చారు, 12 కర్రలు ఆనబెట్టారు. తెల్లారింది. చూడండి 7వ వచనం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచెను. మరునాడు అంటే ఒక్కరోజు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబం ఉందైనా. ఎవరి కర్ర అనండి, ఇప్పుడు అనండి, ఎవరి కర్ర? అహరోను కర్ర. ఏమైంది? అరే, ఎండిపోయిన కర్ర, వేరులు లేని కర్ర. చెట్టు కాదు, మొక్క కాదు, వేరులు లేవు, కర్రే. కర్ర ఎలా చిగురించుద్ది? ఏ సైంటిస్ట్ అయినా కర్రను చిగురింపజేస్తాడు ఒక్క రాత్రిలోగా? ఎండిపోయిన కర్ర, చెట్టులో లేని కర్ర, మొక్కలో లేని కర్ర, వేర్లు లేని కర్ర తెల్లవారేసరికి దేవుని సన్నిధిలో పెడితే చిగురు పెట్టింది. చప్పట్లు కొట్టండి. అంతేకాదు, అది పువ్వులు పూసిందంట. హల్లెలూయా, గట్టిగా చెబుతాం. ఏం పూసింది? పువ్వులు పూసింది. పువ్వులు పూసింది, చిగురు పువ్వులు. తర్వాత అంతేకాదు, చూడండి, బాదం పండ్లు. ఏం పండ్లు? బాదం. ఎంతమందికి ఇష్టం బాదం పప్పు? బాదం పండు చూసారా? మేము ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు శ్రీకాకుళంలో, అక్కడ సముద్రం తీర ప్రాంతం అన్నిట్లో బాదంకాయ చెట్లే. అట్ని పగలు కొట్టుకొని తినేవాళ్ళు. బాదం చెట్లు ఉంటాయి. బాదం పండ్లు, బాదం పండ్లు, బాదం పండ్లు, పండ్లు కలిగింది అయిందంట. ఏ కర్ర? అహరోను చేతి కర్ర. అహరోను. కాబట్టి ఇక నుంచి అహరోను నా యాజకుడు. అహరోను నా, ఎవరు పడితే వాళ్ళు యాజకులు కారు, ఎవరు పడితే వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. అందుకని నాకు ఒక పాట భలే ఇష్టం. ఈ పాట నేను ఒక విశ్వాసిగా ఉండి పాస్టర్ గారితో పాటు ప్రార్థనకి వెళ్తుంటే ఒక కారులో పెట్టారు. ఎప్పుడు ఓ పాట అది 2005, ఇది 2024, సుమారు 5 అంటే 19 ఏళ్ల క్రితం పాట. ఈ పాట నేను వింటున్నప్పుడు కళ్ళన్నీ తడిసిపోయి వింటున్న వెనకాల సీట్లో కూర్చున్నా. చివర వాళ్ళందరూ ముందున్నారు, ఒక్కడనే ఉన్న. ఆ పాట నా గుండెల్లోకి వెళ్తా ఉంది. అప్పుడు నేను కాలేజీ చదువుతున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోయి జాబ్ కోసం అప్లై చేస్తూ ఉన్నా. ఎన్నుకున్నావు, ఒక్కటే కొట్టండి. నీవు నన్నెన్నుకున్నా, కోరుకున్నావు, నీకై నన్ను కోరు. ఎన్నుకున్నావు, నీవు నన్నెన్నుకున్నావు, పాడాలి మీరు. నన్ను కోరు, లోకము నుండి ప్రత్యేకపరచి
నీ సంకల్పము నెరవేర్చుటకై కోరుకున్నావు, నీవు నన్ను కోరుకున్నావు. ఎక్కడి నుండి అంట హల్లెలూయా? ఎక్కడి నుండి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు అండి. నువ్వు ఒక విశ్వాస అయ్యావంటే నీ అది మన జ్ఞానం కాదు. అసలు నువ్వు దేవుడి దగ్గరికి ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ మన దేశంలో నువ్వు యేసు ప్రభు సొత్తు అయ్యావంటేనే దేవుడు నిన్ను ఒక విశ్వాసిగా కోరుకున్నట్టు. ఇన్ని కోట్ల మందిలో ఒక మందిరానికి తెచ్చాడంటే దేవుడు ఈ మందిరంలో నిన్ను కోరుకున్నట్టు. ఇన్ని కోట్ల మందిలో దేవుడు నిన్ను ఒక పరిచారకుడిగా పెట్టాడంటే నిన్ను పరిచర్యకి ఎన్నుకున్నట్టు. ఇన్ని కోట్ల మందిలో నిన్ను ఒక సేవకుడికి ఎన్నుకున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అనుకున్నావు, అది ఎంత ధన్యత అనుకున్నారు. అప్పుడు ఆ మొదటి చరణం వస్తుంది. నీ ఎన్నికలో ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారు వరకు, నీ ఎన్నికలో ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారు వరకు విడువలేదు నీవెన్నడూ, నూతన పరచి నడిపించినావు. విడువకయ్యా జడబాయకయ్యా, నీ రూపానికి నన్ను మార్చు వరకు. విడువకయ్యా ఎడబాయకయ్యా, నీ రూపానికి నన్ను చేర్చు వరకు. ఎన్నుకున్నావు నీవు, నన్నెన్నుకున్నావు. పాడతారా మీరు? ఆ పాట వస్తా ఉంటే కళ్ళని నీళ్ళని ఎందుకు అర్థం నాకు తెలియదు. అప్పుడు చిన్న విశ్వాసిని, నాకు తెలియదు అసలు ఈ విషయం సేవకి ఎన్నుకున్నాడని. నీ ఎన్నికలో ఉన్న యాకోబు, మోసగాడు కదా యాకోబు అంటే. అయ్యా నేను మోసగాడిని కదయ్యా. ఎవరు నేను? మోసగాడిని. తల్లిని మోసం చేశా, తండ్రిని మోసం చేశా, స్నేహితులను మోసం చేశా, టీచర్లను మోసం చేశా, ఫ్రెండ్స్ను మోసం చేశా. నేను మోసగాడిని. నువ్వెన్నుకోవటం ఏందయ్యా నన్ను? నీ ఎన్నికలో హృదయపూర్వకంగా పాడాలి. ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారు వరకు. ఎప్పుడు దాకా? ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ముఖాముఖిగా దేవునికి ప్రార్థన, దేవునితో పోరాడి గెలిచినోడు అనండి. నీ ఎన్నికలో ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారు వరకు, నీ ఎన్నికలో ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మారు వరకు విడువలేదు నీవెన్నడూ, నూతన పరచి స్థిరపరచినావు. విడువకయ్యా ఎడబాయకయ్యా, నీ రూపానికి నన్ను మార్చు వరకు. విడువకయ్యా ఎడబాయకయ్యా, నీ రూపానికి నన్ను మార్చు వరకు. ఎన్నుకున్నావు నీవు, నన్నెన్నుకున్నావు. కోరుకున్నావు
అప్పుడు బాగా ఫైటింగ్లో ఉన్నాం, పోరాటంలో. ఏం చెయ్యాలి నేను? డిగ్రీ అయిపోతుంది, ఎంఎస్సి చదవాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏ జాబ్ చేయాలి నేను? చదువుకునే పిల్లలకి చిన్నప్పటి నుంచేం చేతి పని రాదు, ఏ రోజు పనికి వెళ్ళాలి, మరి ఉద్యోగాలే దేని వైపు వెళ్ళాలి నేను, ఎటు వెళ్ళాలి నేను అని ఒక ఆలోచనలో ఉండ. సేవక దేవుడు నన్ను ఎన్నుకున్నట్టు ఈ పాట ద్వారా మొట్టమొదట నా హృదయంలో ఒక వేదన వచ్చింది, నిన్ను నేను ఎన్నుకున్నానని. అయితే ఎన్నుకుంటే మరి నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి మా నాన్న పాస్టర్ కాదు, మా అమ్మ పాస్టర్ కాదు, మా బాబాయ్ పాస్టర్ కాదు, మా చెల్లి పాస్టర్ కాదు. మా నాన్న అప్పుడు నల్లగా మాలేసుకొనే ఉన్నాడు. మరి ఎట్లా నేను పాస్టర్ అవ్వాలంటే నాకు వాక్యం తెలియదుగా, బైబిల్ రాదుగా, సంఘం అనుభవం లేదుగా. ఇదొక ఆలోచన. సేవ మరి యాడ్ చేయాలి. మా ఇంటి దగ్గర స్థలం ఉంది మాకు, ఆ స్థలంలో పాక వేయాలా, మా ఇంటి మీద రేకులు వేయాలా? దీంట్లో మళ్ళా తేడా ఉంది. యాడికి పంపిస్తే ఆడికి దేవుడు వెళ్ళాలి. యాడికి వెళ్ళాలి? నేను మా చుట్టాలను వదలాలి, బంధువులను వదలాలి, స్నేహితులను వదలాలి, రక్త సంబంధం వదలాలి, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సేవ అంటే ఇప్పుడు చేసే దినాల్లో సేవ కాదు, అది అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, సమర్పించుకోవాలి. సమర్పించుకున్నాడే సేవకుడు. ఎలా బతకాలి సమర్పించుకుంటే? ఉద్యోగం చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, అతని మీద ఏ లావాదేవీలు ఉండకూడదు, అతడు దేవుడు ముఖమే చూడాలి, వెళ్ళిపోవాలి. మరి ఎట్లా బతకాలి నేను? ఏ ఊరు వెళ్ళాలి? ఎన్ని ఆలోచనల్లో. అప్పుడు ఇక మాచర్ల అని అన్నప్పుడు ఈడకొచ్చి పడ్డాం 2008లో. 2008లో నా జనమే నీవన్న చోటే, నువ్వు చచ్చిపోయే చోటే. మరేం చేద్దాం? సేవకుడు బాధ లేదనుకున్నారు. ఎవరు చనిపోయినా మీరు తలకు పోసుకుంటారు, నేను అనండి. మీరు తలకు పోయాలి, నేను తలకి సమాజ్ చేసిన నేను తలకు పోసుకోవాలి. ఇక ఈడకొచ్చి పడ్డాం. ఈడకొచ్చిన తర్వాత దేవుడు ఇక చిన్న చిన్న సేవని ఇంత కొద్ది సేవగా ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న పనిలో, దేవుడు నిన్ను ఏ పనిలో, ఒక ఉద్యోగంలో ఎన్నుకుంటే దాంట్లో వర్ధిల్లుతావు, ఒక వ్యాపారంలో ఎన్నుకుంటే వ్యాపారంలో వర్ధిల్లుతావు, ఒక సేవకుడికి ఎన్నుకుంటే సేవ చేస్తే వర్ధిల్లుతావు. అయితే నువ్వు ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఆయన చిత్తం నేనేం చేయాలి, నేనేమి. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తా సాక్షిగా ఉండొచ్చు, వ్యాపారం చేస్తా సాక్షి, సేవకుడే కాదు సాక్షి, దేవుడి బిడ్డలందరూ సాక్షి. అయితే నువ్వు ఏ పని చేస్తే దేవుడి చిత్తం అనేది తెలుసుకోవాలి. మొదట ఎక్కడ చేస్తే దేవుడి చిత్తమో తెలుసుకోవాలి. ఇది రెండు ముఖ్యమైనవి. దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది. ఇది నిర్లక్ష్యం చేసి మోకాళ్ళు వేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో గడపకుండా, దేవుని చిత్తం మీద నాకు బయలుపరచమని అడగకుండా అన్ని పనులు చేసి ఫెయిల్ అయ్యి దేవుణ్ణి తిట్టుకుంటే ఎట్లా? ఈరోజు పాస్టర్ గారు నీకేమయ్యా, పాస్టర్ గారు నీకు బాగా జరుగుతుందంటే, నీకేం బాగానే తింటున్నారంటే, మీకేం బాగానే ఉండారంటే, ఆ టైంలో ఒంటరిగా దేవుడితో గడుపుతా ఏం చేయాలి నేనయ్యా, నేను ఏ పని చేయాలని అడిగి నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన ఈ పని చూపెట్టాడు కాబట్టి వర్ధిల్లా. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఇంకా రెండో చరణం ఏడకొచ్చిన తర్వాత కొన్ని ఆటుపోటుల్లో ఆ రెండో చరణం నన్ను చాలా బలపరిచింది. నీవు కోరిన దావీదు రాజు, దారి తప్పిన తరుణమునందు, నీవు కోరిన దావీదు రాజు, దారి తప్పిన తరుణమునందు. ఆమె నేనంట ఏం తప్పుతాం?
దేవుడు కోరుకున్నాడు కూడా ఏం తప్పుతాడు, ఒక్కోసారి మనం ఈ దారిలో వెళ్ళాలైతే ఇటు వెళ్తాం, అటు వెళ్ళిపోతాం, దారి తప్పుతాం. అప్పుడు మన దేవుడు దారి తప్పితే చంపేయడు. ఒక విశ్వాసినే క్షమిస్తే దేవుడు సేవకుని ఎందుకు క్షమించడు? కొంతమంది దేవుడు క్షమాపణ కూడా గుర్తించలేకపోతారు. దారి తప్పామనుకో ఆయన దారిలో తెచ్చుకుంటాడు మనల్ని. ఎట్లనో చూడండి, నీవు కోరిన దావీదు సిద్ధంగా ఉండయ్యా, దారి తప్పిన తరుణమునందు నా తాను తోలే గద్దింపజేసి నీతి మార్గంలో నడిపించినావు, నా తాను తోలే గద్దించినావు, నీతి మార్గమున నడిపించినావు. అందరం పాడదాం. విడువకయ్యా ఎడబాయకయ్యా నీ రూపానికి నన్ను మార్చు వరకు. విడువకయ్యా ఎడబాయకయ్యా నీ రూపానికి నన్ను మార్చు వరకు ఎన్నుకున్నావు నీవు, నన్నెన్నుకున్నావు, కోరుకున్నావు నీవు, నన్ను కోరుకున్నావు. లోకము నుండి ప్రత్యేకపరచి నీ సంకల్పము నెరవేర్చుటకై, లోకము నుండి ప్రత్యేకపరచి నీ సంకల్పము నెరవేర్చుటకు ఎన్నుకున్నావు నీవు, నన్నెన్నుకున్నావు. నన్ను కోరుకున్నావు. హల్లెలూయా. అట్లా దేవుడు ఎన్నుకుంటాడు నిన్ను, ఒక విశ్వాసిగా అయినా, ఒక పరిచారకుడిగా అయినా, ఒక సంఘంలో ఒక పిల్లర్గా ఎన్నుకుంటాడు, కొందరిని ఒక స్తంభంగా ఎన్నుకుంటాడు సంఘానికి ఉపయోగపడటానికి, ఒక పరిచారకుడిగా ఎన్నుకుంటాడు నిన్ను, ఒక సేవకుడిగా ఎన్నుకుంటాడు నిన్ను, ఒక సేవకురాలుగా ఎన్నుకుంటాడు నిన్ను. అయితే తెలుసుకోవాలి మనం. ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? నా దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? మనం ఎన్నిక చేయబడిన వాళ్ళం. మనం అందరం ఎవరు? దేవుడి కొరకు ఎన్నిక. మనంతటా మనం రాలా ఎడకి. నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ఊరక నువ్వు దేవుడి మందిరానికి రాలా, నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు, ఆయన కోరికలో ఉన్నావు, ఆయన చిత్తంలో ఉన్నావు. కొన్నిసార్లు విశ్వాసిగా కూడా దారి తప్పుతాం మనం. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు పడినప్పుడల్లా మనం ఏం చేయాలి తెలుసా? చెయ్యాలి ఆయనకి పట్టుకోయని పేతుర్లాగా. ఎన్నోసార్లు మునిగిపోయాం, ఎన్నోసార్లు పడ్డాం, మనకు తెలియని మార్గం ఇది. ఎన్నోసార్లు జారుతాం, ఎన్నోసార్లు వెనక్కి తిరుగుతాం, ఎన్నోసార్లు సందేహిస్తాం, ఎన్నోసార్లు దేవుణ్ణి అనుమానిస్తాం, ఎన్నోసార్లు దేవుణ్ణి బాధ పెడతాం, ఎన్నోసార్లు దేవుడు చేయొద్దన్న పనులు చేస్తాం, ఎన్నోసార్లు దేవుడికి విరోధంగా లెగుస్తాం, ఎన్నోసార్లు దేవుని దుఃఖపెడతాం. కానీ దేవుడు వాక్యం ద్వారా, సేవకుడి ద్వారా మనల్ని గద్దించినప్పుడు మరలా తప్పు మార్గంలో నుండి రైట్ మార్గంలోకి రావాలి. మనం చప్పట్లు కొడతాం గట్టిగా. దావీదంతటోనే దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపాడు. నీవు కోరిన దావీదు రాజు. రాజు అంట. రాజుకి ఎవడు చెబుతాడు? సేవకుడు అంటే ఏం తెలుసా? రాజుకు కూడా గద్దించి చెప్పేవాడు వాక్యం. గట్టిగా చప్పట్లు కొట్టండి. యాజకుడు అంటే, సేవకుడు అంటే, కాపరంటే రాజులు కూడా వాక్యం బోధించేవాడు. భయపడేవాడు కాదు. ఆమెమనుకున్నదో ఈడేమనుకుంటాడు, ఆయన ఏమనుకుంటాడు, అలా భయపడాడు సేవకుడు. వాక్యాన్ని డబ్బు సంపాదించుకోవటానికి వచ్చినోడు కాదు సేవకుడు. మూటలు వెనకాల వేసుకునేవాడు కాదు సేవకుడు. దేవుడి పేరట ఆస్తులు సంపాదించేవాడు కాదు సేవకుడు.
సేవకుడు భయపడనాడు ఎవరికి? దేవునికి మాత్రమే భయపడేవాడు. కపటమైన బోధ చేసేవాడు కాదు, మోసకరమైన బోధ చేసేవాడు కాదు. భయపడ్డండి. దావీదు రాజును కూడా గద్దించాడు, నాతానుపై గద్దించమంటే. నీవు కోరిన దావీదు దారి తప్పినా తరుణమునందు. కొన్నిసార్లు అనొచ్చు, దావీదు వ్యభిచారం చేశాడుగా, పొరుగోడి భార్యను ఉంచుకున్నాడుగా. దావీదులో నరహత్య అనే పాపం ఉందిగా, ఊరియాను చంపించాడుగా. ఎస్, చంపించాడు, భార్యను ఉంచుకున్నాడు, పాపం చేశాడు దావీదు. కానీ దావీదు ఏం చేసి పశ్చాత్తాపడ్డాడు తన పాపముల కొరకు. చప్పట్లు కొట్టాడు. దారి తప్పినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మీరు రాత్రి, అర్ధరాత్రి, ఉదయాలు, వేకోసం పశ్చాత్తాపడాలి. ఆ దైవజనుడు ఏమని పడ్డాడు తెలుసా యేసన్న గారు? వేకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో. ఆమేన్. నాకు ఒక భలే బాధ ఏంటంటే, ఈరోజు నేను చెప్తే నేనేం చెప్పకుండా లేను. చాలామంది యేసన్న గారి ఫోటో ఎందుకు ఒకవైపు కొంచెమన్నా వేయరు, నాకు అది భలే బాధ వేసిద్ది. నీది ఎంత ఫోటో వేసుకున్నావు, నువ్వు ఎట్లా అంత అయ్యావు? నువ్వు ఇప్పుడు నేనంటే వేసుకోవచ్చు, నాకెవరు లేరు కాబట్టి. ఆయన కట్టిన సంఘంలో నీకెందుకు అంత పెద్ద ఫోటో? ఆయనతో ఒక పక్కన వేయవచ్చు కదా దైవజనుడిని. అన్నిలు నయం, కృతజ్ఞత ఉంది. ఇప్పుడు జగన్ గారు వాళ్ళ నాన్న బొమ్మ, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ బొమ్మ, ఏం కొంచెం యేసన్న గారిని అలా పెడితే వాళ్ళు, బైబిల్ మిషన్ వాళ్ళు దేవదాసు గారి బొమ్మ పెడుతున్నారు. బోడి నీకు యాడిది? ఆయన ఉంటేనేగా నీకు, ఆయన పెట్టిన దీపం, ఆయన పెట్టిన భిక్షగా. చాలామంది అట్లా చేయరు, కృతజ్ఞత ఉండదు. ఆ దైవజనుడు ఏమని పడాడు తెలుసా? విలపించాడంట, నా పాపములో వ్యసనములు. మనం పశ్చాత్తాపడాలి. ఏముండాలి మనకి? సేవకుడినైన నాకు, విశ్వాసులైనా మీకు. మన పొరపాట్లు, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? దావీదు అంటాడు, నా పొరపాట్లు నాకు తెలియజేయి. ఒక విశ్వాస అంట, ఒక సేవకుడు అంట, ఒక దేవుడు బిడ్డ అంట, తన పొరపాట్లు, ఈ రోజు నేనేం పొరపాట్లు చేశానని ప్రార్థనలు ఆయన ముఖం దగ్గర కనుక్కోవాలి. నాలో ఏ పాపం ఉందా, నాలో ఏ దోషం ఉందా, దేవుడికి నచ్చని నాలో ఏముండయ్యా అని రోజు ఆయన రూపానికి వచ్చేంత వరకు, ఆయన రూపం మనలో కనపడేంత వరకు మనం ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మన పొరపాట్లు ఒప్పుకోవాలి. అదే మరి ప్రార్థన అంటే. రోజు ఏం ప్రార్థన పాస్టర్ గారు అంటే, రోజు చేయాలి నువ్వు. మన అతిక్రమలకు, మన పాపములకు ప్రాయశ్చిత్తం పొందాలి. వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు. మనం ధన్యులు అవ్వాలి. ఎలా అవ్వాలంటే, ఈరోజు ఈరోజు నేను అనరాని మాట ఏమన్నానా? చూడరాండి ఏం చూశానా? చెయ్యరాండి ఏం చేశానా? నేను సేవకుడుగా, నువ్వు విశ్వాసిగా, అందరం మనల్ని మనం చూసుకోవాలి. నిన్న ఎవరో నాకు వాట్సాప్లో ఒకటి పంపారు, అది భలే ఆశ్చర్యమే. రతన్ టాటా గారు అంట, టాటా గారు చనిపోయారు కదా. ఆయన టాటా తెలుసా? టాటా మ్యాజిక్, టాటా సఫారీ, టాటా బై కొట్టు అన్నీ తెలుసుకో, మీకు తెలీదా? హల్లెలూయా. టాటా కార్లు అన్నీ ఉండే కదా. ఆయన ఒక కొటేషన్ రాశాడు. ఏం రాశాడంటే భలే ఉంది ఆశ్చర్యంగా. ఇనుముని ఎవరో నాశనం చేయలేరు, కానీ ఒకటి ఉందంట, ఇనుముకు పట్టిన తుప్పు తన తుప్పు తన్నే తినేసి నాశనం చేసిద్ది. అలానే ఒక మనిషిని ఎవరో నాశనం చెయ్యరు, వాళ్ళ మనస్తత్వమేమో వాళ్ళ నాశనానికి తీసుకెళ్తుందని రాశాడు. నీ మనస్తత్వం, నీ అవిధేయత, నా మనస్తత్వం, నా అవిధేయత, నా పొరపాటు, నా పాపం, నా దోషం నన్ను నాశనం, ఎవరు నన్నేమో నాశనం చేయరు.
దేవుని మార్గంలో మన మనస్తత్వాన్ని లోతుగా వెళ్ళి సరి చేసుకోవాలి ప్రతిరోజు. అంతేగాని నేను రైట్, మిగతా వాళ్ళందరూ రాంగ్ అనకూడదు. చిన్నప్పుడు ఆటలు ఆడేవాళ్ళు ఆడారు ఎప్పుడని మీరు? రైటా ఆడలేదా? ఇప్పుడు ఆడే ఆటలన్నీ అన్నీ రాంగే. అసలు నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఆనంద్ పాల్ అన్న వాళ్ళ పట్టుకోవటం కష్టం, కృష్ణ అన్న, సంసోన్ అన్న వాళ్ళ పట్టుకోవటం ఆ తరంలో కష్టమైంది కొంచెం. ఎట్లా చిక్కారు? ఆనంద్ పాల్ అన్న బ్యాచ్ వాళ్ళు చిక్కారు, జాషువా అన్న బ్యాచ్ వాళ్ళు చిక్కారు. తర్వాత పెద్ద మాణిక్యం, చిన్న మాణిక్యం బ్యాచ్ వాళ్ళు చిక్కారు. వీళ్ళందరూ చిక్కారు. ఇప్పుడు బ్యాచ్ని అసలు పట్టుకోలేం. బైబిల్ పండితులే పెద్ద సైంటిస్టులు ఏం చెప్పారంటే 2012 దాకా పుట్టినోళ్ళంట ఒక తరం అంట. 2013 నుండి ఇప్పుడు 2024 పుష్పలావణ్య ఆకేను 2013 నుండి 2024 ఇటు చూడు చెల్లి, 2013 నుండి 2024 దాకా ఒక తరం ఉంది. ఇది ఒక పెద్ద మాయదారి తరం. ఇదొక తరం అనమాట. వీళ్ళని సండే స్కూల్కి కూడా తేలేవు, ప్రార్థనకు తేలేవు, వాక్యానికి తేలేవు. వీళ్ళు బాగా సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయారు. ఈ కరోనా వల్ల, చదువు వల్ల, టెక్నాలజీ పెరగటం వల్ల. ఈ 13 నుండి 24 లోపల ఉన్న ఈ 10 ఏళ్ల పిల్లల్ని చాలా కష్టం అంట. తలబొట్టుకుంటున్నారు మేధావులు సైతం. మరి ఇప్పుడు పుట్టిన ఈ 2020 తర్వాత పుట్టారు అసలు చిచ్చర పిరిగిడి వీళ్ళు ఇంకా ఘోరం. వాళ్ళు అన్నం తినాలన్నా, పాలు తాగాలన్నా ఫోన్ అనండి, పాలు తాగాలన్నా, అన్నం తినాలన్నా, నీళ్ళు తాగాలన్నా లేకపోతే అన్నారు 2020 నుండి. నిజం ఇది, నేను చెప్పట్లా. అందుకని నేను చాలాసేపు ప్రభువా మరి ఈ తరం యేసు ప్రభుకి కనెక్ట్ కాకపోతే ఎట్లా అయ్యా దేవుడికని నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చే సంవత్సరం నుంచి కొంచెం చిన్నపిల్లలను పట్టుకోవాలి, లేకపోతే లాభం లేదు. వీళ్ళు ఇంకా చెడిపోతారు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జనరేషన్. ఈ తరం ఉందే, ఈ తరం టెక్నాలజీ తప్పు. అది వాళ్ళదేముంది పాపం, ఈ టెక్నాలజీ తప్పు అది. అందుకని నేను అనుకున్నా, బాగా ప్రార్థన చేస్తా, సండే స్కూలు మార్చాలనుకుంటున్నా టైము. ఇక వచ్చే కొత్త సంవత్సరం అంతా పిల్లలను కొంచెం పట్టుకొని ఆ మేరీ, జీవన, పవిత్ర మీరు ముగ్గురు కాస్త మనసు పెట్టి పిల్లల కోసం జాగ్రత్తగా కష్టపడితే, నేను అనుకున్న సాయంత్రాలు ఏదో 1 గంట ఇట్లా కలదు, కానీ ఉదయం 10 గంటల నుండి 12 దాకా సండే స్కూలు, 10 నుండి 12 దాకా రెండో ఆరాధన అప్పుడు. అయితే ఎక్కడ పెట్టాలని ప్రార్థన చేస్తుంటే అక్కమ్మక్కోళ్ళు బైరనపాడు అక్కోళ్ళని అడిగాలి ఆ స్థలమును. రామయ్య అన్నని అడిగా ఫోన్ చేసి, కొంచెం ఆ స్థలం ఇస్తే రేకులన్నీ తీసుండే. 10 నుండి 12 దాకా సండే స్కూలు ప్రత్యేకంగా. ఖాళీ స్థలం ఎందుకు, తర్వాత మీరు ఎప్పుడైనా మీకు ఇచ్చేస్తానన్నా ఖాళీ జస్ట్ ఊరక ఆ షెడ్ వేసుకుంటాం మేము అని చెప్పి అడిగితే వేసుకోండి అన్న, దేవుడికి ఏదో అన్నారు, అట్లా వేసుకుంటాం. షెడ్ ఊరక రేకులు వేసి సండే స్కూల్ ఆడ పెడతా కొత్త సంవత్సరంలో 10 నుండి 12. చెప్పండి, 10 నుండి. కాకపోతే మీరేం చేయాలి, పిల్లల్ని పట్టుకొని మా దగ్గరికి తేవాలి. అది సండే స్కూల్కి. ఇప్పుడు మొదట ఆరాధన అయింది, పిల్లలు వదిలిపెట్టి వెళ్ళండి, వాళ్ళకి బాక్సులు పెట్టుకొని రండి, తినేసి ఉంటారు సండే స్కూల్లో. రెండో ఆరాధనకు వచ్చేవాళ్ళు పిల్లలు కూడా పిల్లలదే పెద్దవాళ్ళది కొంచెం వచ్చే సంవత్సరం వాళ్ళ మీద దృష్టి పెట్టి VBSలు చుట్టూ పల్లెటూరులో పిల్లలు పట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్న ప్రార్థన. పిల్లల్ని పట్టుకుందామంటే అమ్ముకోవడానికి కాదు, వాళ్ళని ఎవరికి కనెక్ట్ చేయాలి, దేవుడికి. సెల్ ఫోన్కి గాక, యూట్యూబ్కి గాక. చెప్పండి అబ్బాయి, ఆడే గేమ్స్ అయ్యా నాకు తెలియదా, పబ్జీయా ఫ్రీ ఫైర్ ఇంకా ఏందిరా చెప్పు తెలుసుగా నీకు. జస్వంత్ చెప్పురా, ఫ్రీ ఫైర్ ఆడావా, జీవన కుమార్ ఆడావా, ఆడుతున్నావా, బెలూన్స్ చూడండి. హల్లెలూయా గేటి చెప్పండి, హల్లెలూయా. ఒప్పుకునే మానవుడు నాలో లేదు నీళ్ళు, ఒప్పుకునే మనస్తత్వమే ఉండదు మనకు. హల్లెలూయా. ఉదయం స్నానానికి వెళ్ళా నేను, బాత్రూమ్ వెనకాల బూస్ట్ ప్యాకెట్ పడి ఉంది. అరే బూస్ట్ ప్యాకెట్ బాత్రూమ్ వెనకాల ఎవరో తిని పడేసారు, నా పిల్లలే. ఎవరు తిన్నారో సాయంత్రం కొనుక్కుందాం, అది మర్చిపోయా, లేకపోతే వాళ్ళు పని చెప్పేవాడిని.
తినేసి చాటుకు పడేసి వస్తారు. పిల్లలు అంతే కదా, వాళ్ళు చిన్నపిల్లలు కదా, అంతే వాళ్ళు చేసేది. హల్లెలూయా. చూడండి, ఆ దేవుడు ఏం చేశాడంట, మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఒక్కోసారి ఏం తప్పుతాం, రైళ్ళు ఏం చేస్తాయి, ఇండియన్ రైల్స్, వేరే దేశం రైళ్ళు అయినా ఏం తప్పుతాయి, ట్రాక్ తప్పితే ఏమవుతాయి, యాక్సిడెంట్లు. మరలా ట్రాక్లోకి రావాలి, కానీ దేవుడే నన్ను నడిపించట్లేదు అనకూడదు. దేవుళ్ళో ఏ లోపం లేదు, నా మనస్తత్వంలోనే ఉంది లోపం, నీలోనే ఉంది అనండి. దేవుడు నన్ను వాడుకోకపోవటానికి, దేవుడు నన్ను దీవించకపోవటానికి, దేవుడు నన్ను ఆశీర్వదించబోటానికి నాలోనే లోపం ఉంది అని అనండి. అనరు, అనవా మీరు అనవా, నాలోనే, ఆయనలో ఏ లోపం, ఆయనలో ఏం లేదు. అందుకని వాళ్ళు పాడుకున్నారు, నీ ఎన్నికలో ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా విడువలేదు, నీవెన్నడు నూతన పరచి స్థిరపరచినావు, విడువకయ్యా ఎడబాయకయ్యా, నీ రూపానికి నన్ను మార్చు వరకు, విడువకయ్యా ఎడబాయకయ్యా, నీ రూపానికి నన్ను మార్చు. దేవుడి రూపంలోకి మనం వచ్చే అంతవరకు చాలా టైం పట్టిద్దా పట్టదా చెప్పండి, పట్టిద్దా? మనం పాపలోకంలో ఉండం, దుష్టతరంలో ఉండం, దుష్టలోకంలో ఉండం. ఆయన రూపంలోకి రావాలంటే ఇనుముకి ఎన్నో సుత్తి దెబ్బలు అవసరం, చెట్టుకు ఎన్నో గొడ్డలి దెబ్బలు అవసరం, మనకు కూడా గాయాలు అవసరమే. నిజమైన భక్తికి కొన్ని గాయాలు ఉంటాయి. ఏమంటాయి? గాయాలు ఉంటాయి. గాయాలు కాకుండా ఉండదు, గాయం అవుతా ఉండాలి మనకి. ఆ గాయాలు మంచికే గాయాలు ఎందుకు? మన మనస్తత్వం సరి చేసుకోవటానికి, మనల్ని మనం తొంగి చూసుకోవాలి. మనకేం అలవాటు అంటే, పక్కింట్లో ఏం వండారా, వాళ్ళ ఇంట్లో ఏం వండారా, వాళ్ళు ఏం చేస్తున్నారా, ఆ ఎదురిల్లు పక్కిల్లు పలానా అక్క ఏం చేస్తుందో, వాళ్ళలో ఇళ్ళలో కాదు, కానీ మనల్ని మనం తొంగి చూసుకోవాలి. మనల్ని మనం అసలు నిన్ను ఎప్పుడన్నా తొంగి చూసుకున్నావా? గోడ ఎక్కి తొంగి చూస్తూ ఉంటాం, ఏం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళని. ఒకసారి నిజంగా దేవుడి సన్నిధిలో ఉండి ఒంటరిగా పనుకున్నప్పుడు నిన్ను నువ్వు తొంగి చూసుకోవాలి. నేను ఎక్కడన్నా దారి తప్పానా, నేను ఏడన్నా పడిపోయినా, దేవునికి ఎక్కడన్నా నేను అసహ్యంగా ఉన్నానా, ఏడన్నా పొరపాటు చేస్తున్నానా అని మనల్ని మనం బాగా చూసుకుంటా సరి చేసుకుంటూ ఉండాలి. క్షమాపణ అడిగి మరలా రైట్లోకి వస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు లేవి గోత్రీకుడికి యాజకత్వం దేవుడిచ్చాడు, అహరోనికి అతని కుమారులకి. అహరోనికి యెషయా గ్రంథం 41:8, యెషయా గ్రంథం 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానము, భూదిగంతములను నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. చూడండి 11వ వచనం, నీ మీద కోప్పడు వారందరూ. సేవకుడి మీద ఏం పడకూడదు? సిగ్గా నాయన, సేవకుడి మీద ఏం పడకూడదు? దేవుడు ఎన్నుకున్న సేవకుడి మీద మనుషులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద పడితే పడ్డావులే. దేవుడు ఎన్నుకున్న సేవకుడి మీద కోప్పడకూడదు. కోప్పడకూడదంట. కోప్పడితే నీకు సిగ్గు కలిగిద్ది. తర్వాత 11 వచ్చాను, నీతో వాదించువారు మాయమై. సేవకుడితో వాదనకు తెగకూడదు, వాదనలు పెట్టుకోకూడదు. 12 వచ్చాను, నీతో కలహించు వారిని. వాళ్ళు కనుక సేవకుడితో కలహం పెట్టుకోకూడదు. నువ్వు ఎవరివైనా నీతో యుద్ధం చేయవారు మాయమై. సేవకుడితో యుద్ధం చేయకూడదు. 4 సేవకుడి మీద
డాష్ కోప్పడకూడదు. చెప్పండి, ఏం పడకూడదు? అడగాలి, ఏందన్నా ఇట్లా అన్నావు, ఏం జరిగిందన్నా అని. అంతేకాని మీ ఆయన సేవకుడు ఏమన్నా, నీ తమ్ముడా, నీ అక్క, కొంతమంది మరి కోపంతా తీసుకొచ్చి దుమ్మంతా దులిపి వెళ్తారు నా మొహాన. మా పాస్టర్ మేము పొయ్యిలో నిప్పులకు బగ 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 అంటావు, నువ్వు ఆగు అంటావంట. మొత్తం దుమ్ము దులిపేసి వెళ్తావంటారు. కోప్పడకూడదండి, సేవకుడి మీద వాదించకూడదండి, కలహం పెట్టుకోకూడదండి, యుద్ధం చేయకూడదండి. ఏం చేయకూడదు? యుద్ధం చేయకూడదు. సౌలు కూడా, నేను రాజుని, నేను అందరికంటే ఎత్తు, నాకు దేవుడు మగపిల్లలు ఇచ్చాడు, ఆడపిల్లలు ఇచ్చాడు, నా కుమారుడు పెద్ద వాడు బాణాలు వేసాడంటే అడవి లేడంత చురుకైన వాడు, యోనాతాను యుద్ధమందు ప్రవీణుడు, నా కొడుకే రాజు అనుకున్నాడు. దావీదు దేవుని సేవకుడు, దావీదును చంపాలనుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. దావీదు యుద్ధం చేయలే, పారిపోయాడు. ఒకరోజు సౌలు అతని కుమారులు అందరూ ఒక్క యుద్ధంలో చనిపోయారు ఫిలిస్తీన్ల చేతిలో. బైబిల్లో ఒక మాట నాకు భలే విచిత్రం, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లును, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లును అని అందు. చప్పట్లు కొట్టండి. అంతకంతకు నీరసించిందంట. నువ్వు ఎంత లక్షాధికారి కోటేశ్వరుడైనా సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పంపాడు కదా. చూడండి, దేవుడు వాక్యం అంటుంది, మనం చదువుకున్న సంఖ్యాకాండంలో అంటాడు, మీరు తీసి చదవద్దు కానీ అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, నువ్వెందుకు నిర్లక్ష్యం చేశారు మీరు మోషేని, అహరోని, దేవుడిని అని అంటాడు. వాళ్ళని తిరుగుబాటు చేసిన వాళ్ళని ఏం చేశారంట? నిర్లక్ష్యం. 16:30 ఉంది సంఖ్యాకాండంలో. దేవుణ్ణి ఎందుకు నిర్లక్ష్యం చేశారంటారు. కొంతమంది నిర్లక్ష్యం చేసేస్తారండి. ఏం చేసేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. ఎవరిని చెప్పండి? ఎవరిని? సేవకుడిని. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీ సేవకుడిని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేస్తే అట్లా నేను అన్నీ చెప్పకూడదులే, మరలా నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. మీరు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సేవకుడిని నిర్లక్ష్యం చేయకండి. డేవిడ్ వచ్చి అడుగుతున్నాడు పండగ రోజు, నాన్న నా పుట్టినరోజు ఒక్కలు కూడా గిఫ్ట్ తేలేదు ఏంది నాన్న అంటున్నాడు. మొత్తం వెళ్ళి ఎత్తుక్కుంటున్నాడు. నాకు ఎవరు ఏంది ఒక సొక్క తేలేదు మన సంఘంలో అంటున్నాడు. నేను తెచ్చా కదరా అన్న, నువ్వు తెచ్చావులే అని అన్నాడు. తాత కూడా రాలేదేంది నాన్న అన్నాడు. నిర్లక్ష్యం చేయకూడదండి సేవకుడిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎదురు తిరగకూడదు, తిరుగుబాటు చేయకూడదు. సేవకుడి డ్యూటీ నువ్వు చేయకూడదు. సేవకుడు చేసేది నీకెందుకు? నీ డ్యూటీ ఏదో నువ్వు చేసుకోరాదా? పిలుపు ఉంటే చెప్పు, నడిపిస్తా, నాకు ఇంట్రెస్టే, నీకు సేవ చేయాలని ఆశ ఉంటే నడిపించి నేను సేవకుడికి తీసుకెళ్ళిపోయి పెడతా ఎక్కడైనా. కాబట్టి గుర్తుంచుకోండి, నా సేవకుడైన యాకోబుతో యుద్ధం చేయవారు ఏమైపోతారంట? మాయమై పోదురు. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరం వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. 10 గంటలైంది ప్రార్థన.